నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే చిత్రపురి కాలనీ వద్దనైతే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 225 విల్లాస్కి అయితే మణికొండ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు అయితే నోటీసులను జారీ చేశారు. ఇక్కడ ఏదైతే జియో 658 నెంబర్ ఉందో దానికి విరుద్ధంగా అయితే నిర్మాణాలను చేపట్టారు. అనుమతులు లేకుండా ఇదైతే విల్లాలను నిర్మించినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా 225 రా హౌస్కి సంబంధించిన మనకు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సినీ వాళ్ళకు సంబంధించి కార్మికులు కూడా చాలామంది ఇక్కడ ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా ఇక్కడ అవకతవకలకు పాల్పడ్డారు. గత పాలక వర్గం ఏదైతే ఉందో 50 కోట్ల రూపాయల నష్టం కూడా దీని ద్వారా జరిగిందని చెప్తున్నారు. అయితే G+1కి అనుమతులు ఇవ్వగా G+2కి చాలామంది కట్టుకున్నారని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదైతే కొన్ని నిర్మించారో దీనికి సంబంధించి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ 3 బిల్డింగ్స్ని కూడా ఇప్పటికే మున్సిపల్ అధికారులు కూల్చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది అయితే అనుమతులు తీసుకొని కట్టాము అనేసి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే చిత్రపురి కాలనీ సొసైటీ మెంబర్ మద్దినేని రమేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో వారితోటే ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి, చెప్పండి. 225 విల్లాస్కి అయితే నోటీసులు ఇచ్చారు, అలాగే 6 విల్లాస్ని అయితే కూలగొట్టడం జరిగిందంట. అసలు ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది, ఇది హైడ్రా కింద లేదు ఇది. సో ఇది వచ్చి హెచ్ఎండిఏ పరిధిలో దీనికి పర్మిషన్స్ ఉన్నాయి. ఇది 2009లో దీనికి పర్మిషన్స్ వచ్చినాయి. ఇది ఇండిపెండెంట్ ప్లాట్స్ కట్టుకోవచ్చు, అయితే ఇండిపెండెంట్గా స్థలాలు ఇవ్వకుండా ప్లాట్స్ కట్టించవచ్చు అనేది జీవోలోనే ఉంది. ఇది హైదరాబాద్లో కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉండే సినీ కార్మికులు ఇక్కడికి వచ్చి ఉండాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి ఒక స్థలము, వాళ్ళకి ఒక ఇల్లు కట్టిస్తేనే ఉంటారు. ఇల్లు స్థలాలు ఇస్తే అమ్ముకొని పోతారనే ఉద్దేశంతో జియో నెంబర్ 3లో ఇది పెట్టారనమాట క్లియర్గా. సేమ్ టైము 1537 ఎస్ఎఫ్టీకి రో హౌసెస్ కింద ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలని 300 గజాలు 500 గజాల ఫ్లాట్లు కాకుండా 149 గజాలలో 2250 ఎస్ఎఫ్టీకి దీన్ని కుదించి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క 225 ఫ్లాట్లకు సంబంధించి ఎంతైతే డబ్బు కట్టాలో దానికంటే 11 లక్షల ఎక్స్ట్రా భారం వేసేళ్ళ మీద 2000 మందికి సబ్సిడీ ఇచ్చారు. ఎవరికి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ LIG EWS వాళ్ళకి. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళందరి మీద బర్డెన్ పడింది. అయినా సరే ఏంటంటే పేదవాళ్ళకి మనం అందరికంటే ముందు ఫస్ట్ వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని వాళ్ళకి కట్టించారు. కట్టించి వాళ్ళందరినీ గృహప్రవేశం అయిన తర్వాత 10 ఏళ్ళైనా కూడా ఇంకా వీళ్ళకి గృహప్రవేశం కాల. ఇందులో కొంతమంది స్వార్థపరులు ఏం చేశారంటే అసలు దీనికి రో హౌస్ల కన్స్ట్రక్షన్కే లేదు, దీనికి ఇండిపెండెంట్గా కట్టించేదానికని ఒక లెటర్లు పెట్టి కొంతమంది ఈ చిత్రపురి కమిటీతో కుమ్మక్కయ్య చేసిన పని అన్నమాట. దీనికి పర్మిషన్ ఉంది, ఇది లీగల్. దీంట్లో జరిగింది ఏంటంటే 1537 ఎస్ఎఫ్టీకి పర్మిషన్ ఉంటే 2250కి చేశారు, దాన్ని పెంచారు. అంటే 724 ఎస్ఎఫ్టీ పెరిగింది. ఆ పెరిగింది కూడా ఏంటంటే ఇంటర్నల్గా, బయట ఎక్కడ దాన్ని పెరగలేదు. కొంతమంది ఎక్స్ట్రా కట్టారు తప్ప మామూలుగా అయితే మ్యాక్సిమం సొసైటీ అయితే అన్నీ ఇంటర్నల్గా పర్ఫెక్ట్గా కట్టిందనమాట. సో దాంట్లో ఎక్కడ కూడా ఇదేం చేంజెస్ జరగలేదు, అదంతా పర్ఫెక్ట్గానే జరిగింది. ఒక ఇంటర్నల్ చేంజెస్కి దీనికి అప్రూవల్కి పెట్టారు, ఏది హెచ్ఎండిఏకి. అక్కడ లేట్ అయింది. కారణం ఏంటంటే ఉన్న 225 అయితే ఈ వెనకున్న బఫర్ జోన్లు, ఈ టాట్లాట్స్ ఇవన్నీ కూడా ఫిలప్ చేస్తూ ఈ చిత్రపురి కమిటీ కొత్తగా లేఅవుట్ అప్రూవల్కి పెట్టింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 14.6% ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉందో దానికి మాత్రమే ఆ సెట్ బ్యాక్స్ వదలాలి. అది వదలకుండా చేశారు కాబట్టి పర్మిషన్ రాలేదు. సిటీ హెచ్ఎండిఏ పరిధిలో నుంచి మున్సిపాలిటీ పరిధిలోకి తెచ్చి సెట్ బ్యాక్స్ అన్ని 10%కి తీసుకొచ్చి అంటే 4% తగ్గించి పెట్టారు. అందువల్ల పర్మిషన్ రాలేదు. అదర్వైజ్ మిగతా అన్ని కూడా పర్మిషన్స్ ఉన్నవే. దీంట్లో 6 3 కొట్టారు, 6 అని చెప్తున్నారు వీళ్ళు కావాలని. ఎందుకంటే మిగతా కొట్టకుండా ఉండేదానికి దీని వెనక 2 ఉన్నాయి, అక్కడ 1 ఉంది. సో ఇవన్నీ కూడా కొట్టేయాల్సిందే కంపల్సరీగా. అవి కొట్టకపోతే మేము కూడా మళ్ళీ ప్రజా ఉద్యమాలకు రావాల్సి వస్తుంది. దీంట్లో యాక్చువల్గా గత 20 రోజుల నుంచి ఈ చిత్రపురి ఏ న్యూస్ చూసినా కూడా ఈ 225 విల్లాలు వీటి మీదనే హెవీగా న్యూస్ అనేది వస్తుంది. కానీ వాస్తవానికి ఈ చిత్రపురిలో జరిగిన ఇంకా అతిపెద్ద స్కామ్ అనేది ఇంకొక కోణంలో ఉంది. మీడియా మిత్రులంతా దాని మీద కూడా దృష్టి పెట్టాలని అనేసి కోరుకుంటున్నాము. గత 6 సంవత్సరాల నుంచి ఈ చిత్రపురి అవినీతి పైన ఉద్యమాలు చేస్తున్నాము. ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కూడా నిజంగా
పరంగా ఎలాంటి న్యాయం కానీ సినిమా కార్మికులకి జరగట్లేదు. మొదటగా ఈ 225 విల్లాల గురించి వస్తే ఇందాక మదినేని రమేష్ గారు అన్నట్టు 2009లో ఒక ఇండిపెండెంట్ హౌజెస్ కూడా కొన్ని ఉండాలి, మేజర్ సినిమా పరిశ్రమకి చేసిన సేవలకి గాను పెద్దవాళ్ళకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో 1537 ఎస్ఎఫ్టీకి 150 గజాలతోటి కట్టడం జరిగింది. సో అది కూడా కొంచెం చిన్నగా అవుతుందని అన్నప్పుడు ఎస్ఎఫ్టీ పరంగా ఇంకొక 750 ఎస్ఎఫ్టీ తోటి 2250 ఎస్ఎఫ్టీ తోటి చేశారు. అది రివైజ్డ్ లేఅవుట్ సబ్మిషన్ కోసం సొసైటీ కూడా చాలా వరకు వసూలు చేసింది ప్రతి సభ్యుడి దగ్గర. సో ఈ వసూలు చేసిన మనీ నిజంగా రోజులకు గనక ఉపయోగించుంటే ఎప్పుడో వీళ్ళు ఈ పాటికి 10 సంవత్సరాలు అయ్యేది అన్ని 225 రోజులలో నివాసం ఉండి. బట్ ఈ మనీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఎల్ఐజీ అని వీటికి మళ్లించడము ప్లస్ ఒరిజినల్గా కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన దానికనంటే అడిషనల్గా ఇవ్వడము. సో ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 200 కోట్లు మిస్యూజ్ ఈ కమిటీ చేయడం వల్ల ఇక్కడ సభ్యులు కట్టిన ప్రతి రూపాయి అనేది ఇబ్బందికరంగా మారింది. సో ఆ స్కామ్ని అంతా వదిలేసేసి దీని మీదకి తోయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చిత్రపురి అని అంటే హాట్ టాపిక్ అనేది రోజులైంది. ఒక వర్గమేమో కూల్చేయాలి, ఒక వర్గమేమో దీన్ని ఏ విధంగా కూల్చేయాలి, 15 సంవత్సరాల నుంచి మేము 45 లక్షలు కట్టేసేసి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి మేము నష్టం అనేది 15 సంవత్సరాలు ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. నిజంగానే అలాగ ఆలోచిస్తే కొన్ని కోట్ల రూపాయలని ఎట్ ది సేమ్ టైం ఈరోజు కూడా ఇల్లు రాకుండా ఇక్కడ ఉన్న సభ్యులు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ 225 మంది సభ్యులని మేము ఉద్యమకారులుగా కోరేది ఒకటే, నిజంగా మీరు బయటకు వచ్చేసేసి మీ ఆవేదన, మీరు పడ్డ కష్టము, మీరు వెచ్చించిన ప్రతి రూపాయి విలువ అనేది మీడియాకి, ఇటు ప్రభుత్వాలకి, ఇటు అధికారులకి, ఇటు కమిటీకి తెలియజేయండి. మీరు మీడియా ముందుకు రాకపోతే మీ ఆవేదన అనేది మొబైల్ రూపంలోనన్నా పెట్టేసేసి బయటికి రండి. లేదు అని అంటే ఏదైతే అసత్యం అనేది ప్రచారం అవుతుందో అదే నిజం అనేసి జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది. దానికి కారణం ఏంటనంటే మీరు ఇప్పుడు చిత్రపురి అని కొడితే హైడ్రా అనే దానికోసం 225 రోజులు హైడ్రా ఎంటర్ అయిందని. వాస్తవానికి ఈ 246/1 సర్వే నంబరు 67 ఎకరాల 16 గుంటలకి హైడ్రాకి ఎట్టి పరిస్థితులలో సంబంధం లేదు. ఇది 94లో అఫీషియల్ లేఅవుట్ తోటి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోజు వరకు రాని ప్రాబ్లం అనేది ఇప్పుడు హైడ్రా వచ్చినాక రాదు. ఎందుకంటే 2 వైపుల చెరువులు, దాని బాధ్యతలు దానికి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏ రోజు అనేది 67 ఎకరాలు డీవియేషన్ కాలేదు. ఏ రోజు అనేది ఇంటర్నల్గా ఉన్న లేఅవుట్లు ఇవి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లోకి కొన్ని వెళ్ళినాయి. అవి ఎప్పుడైనా మనం రివైజ్డ్ చేసుకుందామన్న ఉద్దేశంతో వెళ్ళాయి తప్ప మరొక ఉద్దేశం కాదు. 4213 ఫ్లాట్లు ఉంటే 9000 మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నారు, దాని మీద మాట్లాడండి. 4213 ఫ్లాట్లు ఉంటే సుమారు 1000 మంది ఎక్సెస్గా ఎందుకు మనీ తీసుకున్నారు, వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వడానికి లేవు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ డబ్బు సొసైటీలో లేదు. ఈరోజు ఈ డెఫిసిట్, ఈ ల్యాండ్ తాకట్టు పెట్టేసేసి తీసుకొచ్చిన మనీ ఇవన్నీ కొన్ని చైర్ల కోసమే వెళుతున్నాయి. దయచేసి ఏం జరుగుతుంది ఏంటిదని అనేది ఒక ప్రజా దర్బార్ లాగా పెట్టండి. ఇటు మీడియాని, ఇటు ప్రభుత్వ పెద్దల్ని, ఇటు అధికారులని వీళ్ళందరినీ పిలిచేసేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది పెడితే భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా మాత్రం ఒకటి పర్టికులర్గా ప్రజలందరికీ, సినిమా కార్మికులందరికీ ఒక విచారణ పద్ధతిలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో అది ఈ దిశ టీవీ ద్వారా నిజంగా అందరికీ వెళ్ళేసేసి కార్మికులందరికీ ఇక్కడ ఏం జరుగుతుందని తెలియజేయాలన్న ఉద్దేశమే మాది. థ్యాంక్ యూ. సత్యమేవ జయతే. సో చూసారు కదా, చిత్రపురి కాలనీలోని 225 విల్లాస్కి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ ప్రస్తుతానికైతే 6 విల్లాస్ని అయితే కూల్చివేయడం జరిగింది. సో నోటీసులు ఇచ్చిన 225 విల్లాస్లకైతే ఖాళీ చేయడానికి 15 రోజుల గడువునైతే ఇచ్చారు. కెమెరామ్యాన్ మధుతో శరణ్య, దిశా టీవీ, హైదరాబాద్.